మనోవిజ్ఞాన శాస్త్రాన్ని బిహేవియరల్ సైన్స్ అని ఎవరు పేర్కొన్నారు? వాట్సన్. సైకాలజీ అనే పదం ఏ భాష నుండి వచ్చినది? గ్రీక్. సైకాలజీ అనే పదానికి అర్థం ఏమిటి? మనస్సు అధ్యయనం. ఫాదర్ ఆఫ్ సైకాలజీ అని ఎవరిని పిలుస్తారు? విల్హెల్మ్ వుడ్. ప్రపంచం మొదటి సైకాలజీ ల్యాబొరేటరీని ఎవరు స్థాపించారు? వుండ్. ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీని ప్రతిపాదించింది ఎవరు? థార్న్డైక్. క్లాసికల్ కండిషనింగ్ థియరీని ప్రతిపాదించిన వారు ఎవరు? పావ్లావ్. ఆపరెంట్ కండిషనింగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? స్కిన్నర్. ఇన్సైట్ లెర్నింగ్ థియరీని ప్రతిపాదించిన వారు ఎవరు? కోహ్లర్. మానవ ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రం ఏది? సైకాలజీ. ఇంటెలిజెన్స్ క్వోషెంట్ని సంక్షిప్తంగా ఏమంటారు? ఐక్యూ. సైకో అనాలిసిస్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఫ్రాయిడ్. బాలల మానసిక అభివృద్ధిని అధ్యయనం చేసిన ప్రముఖ శాస్త్రవేత్త ఎవరు? జీన్ పియాజే. లెర్నింగ్ బై ఇమిటేషన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? బండూరా. రీఇన్ఫోర్స్మెంట్ థియరీకి చెందిన శాస్త్రవేత్త ఎవరు? స్కిన్నర్. మెమొరీకి సంబంధించిన ప్రక్రియ కాదు ఏది? స్టోరేజ్, ఎన్కోడింగ్, రిట్రీవల్ ఇవంతా మెమొరీకి సంబంధించింది. పనిష్మెంట్ అనేది మెమొరీకి సంబంధించింది కాదు. మోటివేషన్ అంటే ఏమిటి? ప్రేరణ. ఐక్యూ సాధారణ స్థాయి ఎంత? 90 to 110. ఎడ్యుకేషనల్ సైకాలజీ ప్రధానంగా దేనికి సంబంధించినది? బోధన అభ్యసన ప్రక్రియ. గెస్టాల్ట్ సైకాలజీ ప్రధానంగా దేనిని ప్రాముఖ్యత ఇస్తుంది? మొత్తం ఆకృతి. లా ఆఫ్ రీడ్నెస్ను ప్రతిపాదించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? థార్న్డైక్. థార్న్డైక్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఏది? ట్రయల్ అండ్ ఎర్రర్ లెర్నింగ్. కండిషన్డ్ రిఫ్లెక్స్కు సంబంధించిన శాస్త్రవేత్త ఎవరు? పావ్లావ్. గివ్ మీ ఏ డజన్ హెల్తీ ఇన్ఫాంట్స్ అనే ప్రసిద్ధ వ్యాఖ్య ఎవరిది? వాట్సన్. ఫ్రూయిడ్ ప్రకారం వ్యక్తిత్వంలో ఐడి ఏమి సూచిస్తుంది? సహజ కోరికలు. ఫ్రూయిడ్ ప్రకారం సూపర్ ఈగో ఏమి సూచిస్తుంది? నైతిక విలువలు. పైగెట్ ప్రకారం జ్ఞాన వికాసం మొదటి దశ ఏది? సెన్సారీ మోటార్ స్టేజ్. పైగెట్ ప్రకారం కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ వయసు ఎంత? 7 to 11 years. కాల్బెర్గ్ సిద్ధాంతం దేనికి సంబంధించినది? నైతిక వికాసం. హైరార్కీ ఆఫ్ నీడ్స్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? మాస్లో. మాస్లో సిద్ధాంతంలో అత్యున్నత అవసరం ఏది? సెల్ఫ్ యాక్చువలైజేషన్. లెర్నింగ్ వితౌట్ రీఎన్ఫోర్స్మెంట్ ఈజ్ పాసిబుల్ అని చెప్పిన వారు ఎవరు? టోల్మన్. లేటెంట్ లెర్నింగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు? టోల్మన్. మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీని ప్రతిపాదించిన వారు? గార్డ్నర్. 2 ఫ్యాక్టర్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ను ప్రతిపాదించిన వారు? స్పిర్మన్. స్పెర్మన్ సిద్ధాంతంలో జీ ఫ్యాక్టర్ అంటే ఏమిటి? సాధారణ మేధస్సు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే భావనను ప్రజాదరణ పొందించిన వారు ఎవరు? డేనియల్ గోల్మన్. ఫర్గెటింగ్ కర్వ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఎబ్బింగ్హాస్. ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్లో ఒక విషయం నేర్చుకోవడం మరొక విషయానికి సహాయపడితే దానిని ఏమంటారు? పాజిటివ్ ట్రాన్స్ఫర్. ఎడ్యుకేషనల్ సైకాలజీ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? బోధన అభ్యసనాన్ని సమర్థవంతం చేయడం. బాలల వికాసం నిరంతర ప్రక్రియ అని చెప్పిన వారు? హార్లక్. వికాసం తల నుండి కాళ్ళ వరకు జరుగుతుంది అనే సూత్రం ఏది? షెఫాల్కాడల్. పైగెట్ ప్రకారం జ్ఞాన వికాసంలో ప్రీ ఆపరేషనల్ స్టేజ్ వయసు ఎంత? 2 to 7 years. లెర్నింగ్ ఈజ్ ద మోడిఫికేషన్ ఆఫ్ బిహేవియర్ అని చెప్పిన వారు ఎవరు? గేట్స్. క్లాసికల్ కండిషనింగ్ సిద్ధాంతాన్ని సంబంధించిన శాస్త్రవేత్త ఎవరు? పావ్లావ్. ట్రయల్ అండ్ ఎర్రర్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? థార్న్డైక్. ఇన్సైట్ లెర్నింగ్ సిద్ధాంతం ఏ జంతువుపై పరిశోధన ద్వారా వచ్చింది? కోతి. సిద్ధత సూత్రం ఎవరిది?
థార్న్ డైక్. బ్లూమ్ టాక్సానమీలో జ్ఞానాత్మక రంగానికి చెందినది ఏది? నాలెడ్జ్. లర్నింగ్ బై డూయింగ్ అనే భావనను ప్రోత్సహించిన వారు? జాన్ డ్యూయి. బాలల మొదటి గురువు ఎవరు? తల్లిదండ్రులు. ఐక్యూ పరీక్షలను రూపొందించిన వారు ఎవరు? బినే. మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీని ప్రతిపాదించిన వారు? గార్డ్నర్. బాలల అనుకరణ ద్వారా నేర్చుకోవడం ఏ సిద్ధాంతానికి చెందుతుంది? సోషల్ లెర్నింగ్ థియరీ. మస్లో అవసరాల క్రమ పద్ధతిలో అత్యున్నత స్థాయి ఏది? సెల్ఫ్ యాక్చువలైజేషన్. ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ ఎప్పుడు నిర్వహిస్తారు? బోధనా సమయంలో. డయాగ్నోస్టిక్ టెస్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? లోపాలను గుర్తించడం. ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ అంటే ఏమిటి? ప్రత్యేక అవసరాల పిల్లలను సాధారణ పిల్లలతో కలిపి బోధించడం. విద్యార్థి కేంద్రిత బోధనలో ప్రధాన పాత్ర ఎవరిది? విద్యార్థి. సిసిఈ యొక్క పూర్తి రూపం? కంటిన్యూయస్ అండ్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్. బాలల వికాసం ప్రధానంగా ఏ అంశాలపై ఆధారపడి ఉంటుంది? వంశపారంపర్యం మరియు పరిసరాలు. పైగెట్ ప్రకారం ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ ఏ వయసులో ప్రారంభం అవుతుంది? 11 years. విద్య అనేది జీవితానికి సిద్ధం కావడం కాదు, విద్యే జీవితం అని చెప్పిన వారు ఎవరు? జాన్ డ్యూయి. పిల్లల అనుకరణ ద్వారా నేర్చుకుంటారు అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? బండూరా. గణిత బోధనలో హ్యూరిస్టిక్ పద్ధతి ప్రధాన ఉద్దేశం ఏమిటి? స్వయంగా కనుగొనడం. బ్లూమ్స్ టాక్సానమీలో అత్యున్నత స్థాయి ఏది? ఎవాల్యుయేషన్. లర్నింగ్ బై డూయింగ్ అనే బోధనా సూత్రం దేనికి సంబంధించినది? కార్యాచరణ ఆధారిత బోధన. బాలల సృజనాత్మకతను పెంపొందించడానికి ఉత్తమ పద్ధతి ఏది? స్వేచ్ఛా వాతావరణం. స్కిన్నర్ సిద్ధాంతం ప్రధానంగా దేనిపై ఆధారపడింది? రీఇన్ఫోర్స్మెంట్. చేసి నేర్చుకోవడం అనే బోధనా సూత్రం విద్యార్థిలో ఏమి పెంచుతుంది? చురుకుదనం. ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? అందరికీ సమాన విద్యా అవకాశాలు. సామర్థ్యాన్ని కొలిచే పరీక్ష ఏది? యాప్టిట్యూడ్ టెస్ట్. సిసిఈ విధానంలో కాంప్రిహెన్సివ్ అంటే ఏమిటి? అన్ని అంశాల మూల్యాంకనం. విద్యార్థి కేంద్రిత బోధనలో ఉపాధ్యాయుని పాత్ర ఏమిటి? మార్గదర్శి. పియాజే సిద్ధాంతం దేనికి సంబంధించినది? జ్ఞాన వికాసం. పునరుద్దీపనం అనే భావనకు సంబంధించిన శాస్త్రవేత్త ఎవరు? స్కిన్నర్. విద్యార్థుల బలహీనతలను గుర్తించడానికి ఉపయోగించే పరీక్ష ఏది? డయాగ్నోస్టిక్ టెస్ట్. బాలలలో నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? కోల్బెర్గ్. మంచి బోధనలో అత్యంత ముఖ్యమైన అంశం ఏది? విద్యార్థి ఆసక్తి. డిఎస్సి పరీక్షల్లో ఎక్కువగా అడిగే అంశం ఏది? బాలల వికాసం మరియు బోధనా పద్ధతులు.